హాయ్ ఎవరన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ డిఎస్ఆర్ఎల్ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు 10th క్లాస్కి సంబంధించి 1 మార్క్, 2, 4 మార్క్స్ అండ్ 8 మార్క్స్ యొక్క వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో అర్థమెటిక్ ప్రోగ్రెషన్ టాపిక్ ఏంటంటే అర్థమెటిక్ ప్రోగ్రెషన్. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా సరే మొట్టమొదటి మన ఛానల్ చూస్తే మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి, బీ ద ఫస్ట్ అన్నప్పుడు పాయింట్స్ కూడా ఇవ్వండి. ఈ యొక్క వీడియోని 10వ తరగతి విద్యార్థులందరూ కూడా షేర్ చేయండి, ఓకేనా? సో వీడియోలోకి వెళ్ళిపోతాం. ఇందులో మొదటి చూస్తే ఏ విలేజ్ డిసైడ్స్ టు రెడ్యూస్ డైలీ వాటర్ యూసేజ్ బై 5 liters every week. If the first week reduction is 50 liters, what will be the reduction in the fourth week? చూడడానికి క్వశ్చన్ పెద్దదిగా ఉంటుంది, ఈజీగా మనం చేసుకోవచ్చు. మనకి ఏఎన్ ఫార్ములా ఏంటిది గుర్తుపెట్టుకోండి, A+n-1 into D. సో వాళ్ళు 4th వీక్ అడిగాడు కాబట్టి A4 అంటే ఒకటి తగ్గిపోద్ది ఎప్పుడు కూడా. 4 - 1 3 అంటే A+3D. సో ఇక్కడ ఇచ్చింది ఏంటి, యూసేజ్ ముందు స్టార్టింగ్ 50 లీటర్స్ ఉందంట. ఓకే, 3 into కామన్ డిఫరెన్స్ ఎంత 5 లీటర్స్ రెడ్యూస్ అవుతుంది ఎవ్రీ టైమ్ 350. సో 50 ప్లస్ అంటే ఒక 5 లీటర్ తగ్గిందామని అనుకున్నారు వాళ్ళు 15, సో 65 లీటర్స్. ఓకేనా? సో ఆ విధంగా ఉంటుంది. నెక్స్ట్, రవి సేవ్స్ 100 రూపీస్ ఇన్ ద ఫస్ట్ మంత్ అండ్ ఇంక్రీజెస్ ఈ సేవింగ్స్ బై 20 రూపీస్. అక్కడ మీకు ఆప్షన్ ఏది ఉంటే పెట్టుకోండి. సేవింగ్ బై 20 రూపీస్ ఎవ్రీ మంత్. హౌ మచ్ విల్ సేవ్ ఇన్ ద 5th మంత్? సో ఇక్కడ మనకి 5th మంత్ అంటే ఏంటి, A5 అంటే ఎంత అవుతుంది, A+4D. ఫస్ట్ ఇది ఎంత ఇంక్రిమెంట్, ఫస్ట్ టర్మ్ 100, 4 into 20 రూపీస్ సేవింగ్ చేస్తాడు. సో 100 + 40 80, సో 180 రూపీస్. సో ఇది 5th మంత్ సేవింగ్ చేసే అమౌంట్. ఓకేనా? సో నెక్స్ట్ ఇంకో 2 బిట్స్ చూద్దాము. చూడండి, థర్డ్ వన్. ఇవన్నీ కూడా క్వశ్చన్ పెద్దగా ఉన్నప్పుడు కూడా ఆన్సర్ ఈజీగానే ఉంటుంది. ఏ హెల్త్ క్యాంప్ రిజిస్టర్ 30 వాలంటీర్స్ ఇన్ ద ఫస్ట్ అవర్. ఎవ్రీ నెక్స్ట్ అవర్ 5 more volunteers register than in the previous hour. How many volunteers registered in the 5th hour? సో 5th hour అంటే A5 కట్టాలి, అంటే A+4D. స్టార్టింగ్ ఎంత ఉంది మనకి, హెల్త్ క్యాంప్ లో రిజిస్టర్ అయిన వాళ్ళు 30 members, 30 + 4 into ఫర్ ఎవ్రీ అవర్ కి ఎంత మీద వాళ్ళు ఇంక్రీజ్ అవుతున్నారు 5, సో 4 into 5, సో 30 + 4 5 20, సో 50 వాలంటీర్స్ అవుతారు. సో నెక్స్ట్, ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అటెండింగ్ ఏ మార్నింగ్ ఫిట్నెస్ ప్రోగ్రామ్ కనుక కండక్ట్ చేస్తుంటే మొదటి రోజు ఎంతమంది వచ్చారు, 40 ఆన్ ద ఫస్ట్ డే అండ్ ఇంక్రీజెస్ బై 4 స్టూడెంట్స్ ఎవ్రీ డే. హౌ మెనీ స్టూడెంట్స్ అటెండ్ ఆన్ ద 9th డే అడిగాడు. ఏ9 అన్నప్పుడు ఒకటి తగ్గుతుంది, మీకు చెప్పాను A+n-1 కాబట్టి 9 - 1 8 డే. సో ముందు స్టార్టింగ్ ఎంతమంది ఉన్నారు, 40 members ఉన్నారు, ప్లస్ 8 పర్ ఎవ్రీ డే ఎంత ఇంక్రీజ్ అవుతున్నారు 4 స్టూడెంట్స్. సో 40 + 32 72 స్టూడెంట్స్ అవుతారు ఇప్పుడు 9th డేకి. సో ఈ విధంగా మనం A+n-1 into D ఫార్ములా మీరు అప్లై చేయొచ్చు. ఓకేనా? ఇక్కడ 1 mark and 4 marks. For what value of n are the n terms of 2 APs 63, 65, 67 and so on, and 3, 10, 17 are equal. సో 2 వాల్యూస్ ఎక్కడైతే ఈక్వల్ అవుతాయో వాటి వాల్యూస్ అడుగుతున్నాడు. సో 63, 65, 67 అనేది ఇక్కడ ఏ వాల్యూ 63, కామన్ డిఫరెన్స్ 65 - 63 2 అవుతుంది. సో ఇక్కడ అడిగింది ఏంటి, ఎన్ వాల్యూ ఏఎన్ రెండింటికి ఎక్కడ ఈక్వల్ అవుతాయి అని అడిగాడు. సో ఏఎన్ ఫైండ్ అవుట్ చేయండి. A+n-1 into D. ఏ వాల్యూ 63 + n వాల్యూ -1, కామన్ డిఫరెన్స్ 2, బ్రాకెట్ ఓపెన్ చేయండి. 63 + 2n - 2, 63 నుంచి 2 తీయండి, 61 + 2n. సో ఇది ఏఎన్ ఫస్ట్ది. సెకండ్ వన్ చూసుకుంటే రెండోది కూడా ఏఎన్ కట్టండి. ఎంత, ఏ వాల్యూ 3, ఇది ఫస్ట్ది సెకండ్ది, రెండింటి ఏఎన్లు ఈక్వల్ చేయండి. తర్వాత నెక్స్ట్ స్టెప్ లో కామన్ డిఫరెన్స్ సెకండ్ టర్మ్ మైనస్ ఫస్ట్ టర్మ్ అంటే 10 - 3 ఎంత అయింది 7. సో ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు A+n-1 into D. ఏ వాల్యూ 3 + n-1 into కామన్ డిఫరెన్స్ 7, 3 + 7n - 7 అంటే ఎంత అవుతుంది 7n - 4. ఇది సెకండ్ వన్. సో రెండు కూడా ఈక్వల్ అన్నాడు, ఎక్కడ ఈక్వల్ అవుతాయని అడిగాడు. సో రెండు ఈక్వల్ చేయండి. 61 + 2n ఈజ్ ఈక్వల్ టు 7n - 4. n వాల్యూ ఇటువైపు తీసుకురండి, 2n - 7n ఈజ్ ఈక్వల్ టు -4. 61 ఇటువైపు తీసుకెళ్ళండి, -61. సో 2n - 7n ఎంత అవుతుంది -5n ఈజ్ ఈక్వల్ టు -65. మైనస్ క్యాన్సిల్. n వాల్యూ 65/5, సో n ఈజ్ ఈక్వల్ టు 13 అవుతుంది. సో n వాల్యూ 13 ఉన్నప్పుడు రెండింటి యొక్క వాల్యూస్ కూడా ఎంత దగ్గర ఈక్వల్ అవుతాయి. ఓకేనా? ఇంకొక లెక్క చూద్దాం 4 marks లో. ఇప్పుడు 4 marks లో రెండోది కనుక చూసుకుంటే
The sum of the 4th and 8th terms of an AP is 24. The sum of the 6th and 10th term of is 44. Find the first 3 terms of AP. మనకి 3 terms కావాలంటే A and D కావాలి. A and D డైరెక్ట్ గా ఇవ్వలే. సమ్ ఆఫ్ 4th term అంటే ఏంటి A4 ప్లస్ A8 ఈజ్ ఈక్వల్ ఎంత ఇచ్చాడు 24. ఇది ఫస్ట్ ఈక్వేషన్. దీని అదేవిధంగా రెండోది ఏమి ఇచ్చాడు సమ్ ఆఫ్ 6th term అంటే A6 10th term A10 ఈజ్ ఈక్వల్ టు 44. ఇది సెకండ్ ఈక్వేషన్. ఈ రెండు సాల్వ్ చేయండి. A4 అంటే ఎంత A+3D, A8 అంటే ఎంత A+7D, ఒకటి తగ్గుతుంది కదా A+n-1 ఇంటూ D ఈజ్ ఈక్వల్ టు 24. A+A ఎంత 2A ప్లస్ 3D ప్లస్ 7D 10D ఈజ్ ఈక్వల్ టు 24. ఇది ఫస్ట్ ఈక్వేషన్ అనుకోండి. ఇక్కడికి వచ్చేసరికి A6 అంటే A+5D ఒకటి తగ్గుతుంది 10D అన్నప్పుడు A+9D ఈజ్ ఈక్వల్ టు 44. 2A ప్లస్ 5D ప్లస్ 9D 14D ఈజ్ ఈక్వల్ టు 44. ఇది సెకండ్ ఈక్వేషన్. ఈ రెండు సాల్వ్ చేయండి. ఇప్పుడు ఈ ఈక్వేషన్ ఇక్కడ తీసుకురండి 2A ప్లస్ 10D ఈజ్ ఈక్వల్ టు 24. ఈ ఈక్వేషన్ నెంబర్ 1. ఈ రెండింటిని యాడ్ చేస్తారా మైనస్ చేస్తారా చూడండి. క్యాన్సిల్ అవ్వాలంటే ఇక్కడ మైనస్ చేసుకోవాలి. మైనస్ చేసినప్పుడే 2A క్యాన్సిల్ అయిపోద్ది. 14D మైనస్ 10D D వాల్యూ 4D ఈజ్ ఈక్వల్ టు 44 మైనస్ 24 20. సో D వాల్యూ ఎంత 20/4 ఈజ్ ఈక్వల్ టు 5. సో D వాల్యూ ఎంత వచ్చింది 5. సో మనకి ఏ వాల్యూ కూడా రావాలి. సో ఏ వాల్యూ రెండు ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేయండి. 2A ప్లస్ 10D ఈజ్ ఈక్వల్ టు 24 ఈక్వేషన్ నెంబర్ 1. Substitute the D value in any one of the equation, you will get A value 2A plus 10 into D value 5 is equal to 24. 2A plus 50 is equal to 24. 2A is equal to 24 minus 50 and the minus 26. A value minus 26/2. A is equal to minus 13 అవుతుంది. A value D value 5 వచ్చింది. 5 substitute చేస్తాం 10 into 5 50. 24 minus 50 ఎంత minus 26. సో ఏ వాల్యూ మైనస్ 26 పెట్టి మైనస్ 33. ఇక్కడ అడిగినండి ఫస్ట్ 3 టైమ్స్. A1 అంటే A ఇది కూడా మైనస్ 13. A2 అంటే A+D అంటే మైనస్ 13. D వాల్యూ ఎంత 5 మైనస్ A2. A3 థర్డ్ టర్మ్ A+2D అంటే ఎంత A మైనస్ 13. D 2D 2 into minus 8. సో మైనస్ 13 మైనస్ 16 దట్ ఈక్వల్ టు మైనస్ 29. సో వాళ్ళు అడిగింది ఏంటి ఫస్ట్ 3 టైమ్స్ మైనస్ 13 ఒకటి వచ్చింది. నెక్స్ట్ మైనస్ 8 ఒకటి వచ్చింది. నెక్స్ట్ మైనస్ 8 కదా ఏ వాల్యూ మైనస్ 13 ప్లస్ D ఎంత వచ్చింది 5. ఓకే సరిపోయింది. ఇక్కడ మనం రాంగ్ రాసాం. D వాల్యూ 5. ఇక్కడ మిస్టేక్ చూసాము అందుకే సరిపోవట్లేదు అదే చూశాను. మైనస్ 13 ప్లస్ 10 మైనస్ 3 బై మిస్టేక్ అయింది చూడండి ఒకసారి. మైనస్ 3. సో ఎంత అయింది -3. సో ఎందుకంటే మనం వెరిఫికేషన్ చేసుకున్నప్పుడు -3 -13 + 5 -8 -8 + 5 -3. సో మనకి ఇక్కడ ఇందాక -8 రాశాను. ఇక్కడ D వాల్యూ ఎంత రావాలి 5 సబ్స్టిట్యూట్ చేయాలి. ఒక్కొక్కసారి జాగ్రత్త చూసుకోవాలి. ఓకేనా. సో నెక్స్ట్ 8 మార్క్స్ చూద్దాం. సో 8 మార్క్స్ అనేది క్వశ్చన్ అయితే పెద్దదిగా ఉంది, చదువుతున్నాను వినండి. ఇన్ ఏ స్కూల్ స్టూడెంట్స్ థాట్ ఆఫ్ ప్లానింగ్ ట్రీస్ ఇన్ అండ్ అరౌండ్ ద స్కూల్ చుట్టూ ప్లాంట్స్ అనేది ఇది మీనింగ్ ముందు అండర్స్టాండ్ చేసుకోవాలి. టు రెడ్యూస్ ఎయిర్ పొల్యూషన్ ఇట్ వాజ్ డిసైడెడ్ దట్ ద నెంబర్ ఆఫ్ ట్రీస్ దట్ ఈచ్ సెక్షన్ ఆఫ్ ఈచ్ క్లాస్ విల్ ప్లాంట్ ద సేమ్ యాజ్ ద క్లాస్ ఎన్నైతే క్లాస్ ఫస్ట్ క్లాస్ అనుకోండి 1 ట్రీ, సెకండ్ క్లాస్ అనుకోండి 2 ట్రీస్, థర్డ్ క్లాస్ అనుకోండి 3 ట్రీస్ ప్లాంట్ చేయాలి, ఫోర్త్ క్లాస్ అనుకోండి 4 ట్రీస్, ఫిఫ్త్ క్లాస్ అనుకోండి 5 ట్రీస్, సిక్స్త్ క్లాస్ అనుకోండి 6 ట్రీస్. అలా ఎన్ని క్లాస్ వరకు 12th క్లాస్ అనుకోండి 12 ట్రీస్, 10th క్లాస్ అనుకోండి 10 ట్రీస్ చేయాలి. విల్ బి ద సేమ్ యాజ్ ద క్లాస్ ఇన్ విచ్ దే ఆర్ స్టడీయింగ్. ఎగ్జాంపుల్ సెక్షన్ ఆఫ్ క్లాస్ 1 విల్ ప్లాంట్ 1 ట్రీ, సెక్షన్ ఆఫ్ క్లాస్ 2 విల్ ప్లాంట్ 2 ట్రీస్ అండ్ సో ఆన్ టిల్ క్లాస్ 12 వరకు చేసుకోవాలి. దేర్ ఆర్ 3 సెక్షన్స్. మళ్ళీ ఎన్ని ఉన్నాయి, ఒక దాంట్లో 3 సెక్షన్స్ ఉన్నాయి. ఈచ్ క్లాస్ హౌ మెనీ ట్రీస్ విల్ బి ప్లాంటెడ్ బై ద స్టూడెంట్. సో క్వశ్చన్ రాయాలంటే చాలా పెద్ద కాబట్టి మన క్వశ్చన్ టెక్స్ట్ బుక్ లో కూడా ఉంది, ఒకసారి చూసుకోండి. సో ముందుగా టోటల్ నెంబర్ ఆఫ్ క్లాసెస్ ముందు చూసుకోండి. ఇక్కడ ఎన్నుండే ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్, ఫోర్త్ క్లాస్, ఇలాగే కదా 12th క్లాస్ వరకు ఉన్నాయన్న. ఏంటి ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్, ఫోర్త్ క్లాస్, 12th క్లాస్. సో ఇప్పుడు ఒక్కొక్కరు ఏం చేస్తారు,
class 1 students. Any sections, a number of sections of each class. ఎన్ని 3 సెక్షన్స్ ఉన్నాయి. ఓకేనా? సో ఇప్పుడు ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్. సో నెంబర్ ఆఫ్ ప్లాంట్స్ ప్లాంటెడ్ బై క్లాస్ 1. క్లాస్ 1 వాళ్ళు క్లాస్ 1 చేయాలంటే వాళ్ళు ఒక క్లాస్ కాబట్టి 3 సెక్షన్స్ కాబట్టి 3 into 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 3. అలాగే నెంబర్ ఆఫ్ ప్లాంట్స్ ప్లాంటెడ్ బై క్లాస్ 2 వాళ్ళు ఏం చేయాలి? 3 సెక్షన్స్ ఒక్కొక్కరు 2 క్లాస్ చేయాలి. 6. ఫస్ట్ క్లాస్ ఏ సెక్షన్ 1, బి సెక్షన్ 1, బి సెక్షన్ 1 అంటే 3. అదే సెకండ్ క్లాస్ వాళ్ళు ఏ సెక్షన్ 2, బి సెక్షన్ వాళ్ళు 2, సి సెక్షన్ వాళ్ళు 2. సో 2 + 2 6. అలాగే క్లాస్ 3 నెంబర్ ఆఫ్ ప్లాంట్స్ ప్లాంటెడ్ ఇలా వర్కింగ్ రాసుకోండి బై క్లాస్ 3. 3 into 3 ఎంత 9. సో ఆ విధంగా ఎన్ని క్లాసులు? 12 క్లాసెస్ వరకు వేసుకోవాలి. నెంబర్ ఆఫ్ ప్లాంట్స్ ప్లాంటెడ్ బై క్లాస్ 12. క్లాస్ 12 స్టూడెంట్స్ కూడా ఉన్నారు కదా, 3 సెక్షన్స్ 3 into 12 36. సో ఇప్పుడు టోటల్గా హౌ మెనీ ప్లాంట్స్ ప్లాంటెడ్ బై ద స్కూల్ అని అడుగుతాడు. సో ముందు ఇది ఏపీలో చూడండి 3, 6, 9 and so on. లాస్ట్ 36 వచ్చింది అవునా? ఇందులో ఏ వాల్యూ 3. కామన్ డిఫరెన్స్ 6 - 3 3. సో లాస్ట్ టర్మ్ ఏఎన్ అన్నా ఎల్ అన్నా లాస్ట్ టర్మ్ అన్నా 36. సో ఎస్ఎన్ ఫార్ములా ఏంటంటే n/2 into a + l. డైరెక్ట్గా వేసేసుకో. n/2 into 2a + n - 1 into d చేయొచ్చు. లేదా ఫస్ట్ టైం లాస్ట్ టైం తెలిసినప్పుడు ఈ n/2 into a + l పెట్టుకోండి. ఎస్ఎన్ అంతే ఎన్ని సెక్షన్స్ మొత్తం 12. 12/2 ఫస్ట్ది 3 ప్లస్ ఎల్ అంటే 36. 12/2 6 into 39 5 234. టోటల్గా ఎన్ని ప్లాంట్స్? 234 ప్లాంట్స్ ప్లాంటెడ్ బై స్కూల్ స్టూడెంట్స్. 234 ప్లాంట్స్. ఓకేనా? టోటల్ నెంబర్ ఆఫ్ ప్లాంట్స్ ప్లాంటెడ్ బై ద ఆల్ స్టూడెంట్స్ ఆఫ్ ది క్లాస్ 1 to class 12 ఈజ్ ఈక్వల్ టు 234 ప్లాంట్స్. ఓకేనా? సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఈ యొక్క వీడియోని పద్ధతి చదువుతున్న విద్యార్థులందరూ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రతి కూడా ఒక బుక్ పెట్టుకుని మీరు రాసుకుని ప్రాక్టీస్ చేసుకోండి. ఇవి స్లిప్ టెస్ట్ కూడా మనకి ఉపయోగపడతాయి కాబట్టి వెరీ యూస్ఫుల్. సో అందరూ కూడా బుక్ పెట్టుకుని మనం చేసుకోవాలి. ఓకేనా? ఒకసారి చూసుకోండి క్వశ్చన్ మీరు. థ్యాంక్ యూ.